నేను రోజు మార్నింగ్ వాకింగ్కి వెళ్తూ అనేక మందిని గమనిస్తూ ఉంటాను. ఒక 65-70 ఏళ్ల మధ్య వయసున్న ఒక ఆయన రోజు తెల్లటి ప్యాంటు, తెల్లటి షర్టు వేసుకొని చేతిలో ఒక గుడ్డ సంచితో కొంచెం కష్టంగానే నడుస్తూ కనపడతారు. భారీ కాయమే, అయినా నడవలేనప్పుడు చేత్తో రోజు ఆ బరువైన సంచి ఎందుకో అనిపించేది. ఒకసారి నేను లేటుగా వెళ్ళినప్పుడు చూశాను. ఆయన ఖాళీ సంచిని మడతపెట్టి చంకలో పెట్టుకొని ఇంటికి వెళ్ళిపోతున్నారు. సరే, ఒకసారి పొద్దున్నే ఆయన వెనకాలే వెళ్ళాల్సి వచ్చింది. సరే, ఆయన ఏం చేస్తారో చూద్దామని డిసైడ్ అయ్యి ఫాలో అయ్యాను. మాకు పార్కులో ఒక లేక్ వస్తుంది మొదట. అందులో చేపలు విపరీతంగా ఉంటాయి, బాతులు కూడా. ఆయన తన బరువైన సంచిలోంచి ఒక పాకెట్ తీసి అందులో బ్రెడ్ తీసి చిన్న చిన్న ముక్కలుగా చేసి లేక్లో వేశారు. పెద్ద పెద్ద ముక్కలు చేసి గట్టు మీద ఉన్న కుక్కలకు వేశారు. అలాగే ఇంకొంచెం దూరం నడిచి పెద్ద పెద్ద చెట్ల దగ్గర ఆగి సంచిలోంచి ఇంకో పొట్లను తీసి అందులోంచి గుప్పెళ్లతో బియ్యం పిండి తీసి చెట్ల చుట్టూరా తొర్రల్లో చల్లాడు. తర్వాత చీమల పుట్ట దగ్గర ఆగి బియ్యపు రవ్వ చల్లాడు. గుంపులు గుంపులుగా ఉన్న పావురాలకు జొన్నలు తీసి చల్లాడు. తర్వాత ఉడతలు ఎక్కువగా తిరిగే ప్లేసులో వేరుజెనగ గింజలు చల్లాడు. అలాగే చిలుకల కోసం అక్కడ ఎత్తైన ప్రదేశంలో కూడా ఏవో వేశాడు. ప్రతి చెట్టు మొదట్లో పిండి రవ్వలు జల్లుకుంటూ పార్క్ అంతా ఆయాసపడుతూ తిరిగి సంచి ఖాళీ చేసుకొని వెళ్ళిపోతున్నారు. నాకు అర్థమైంది ఏంటంటే ఆయన నడక కోసం రావట్లేదు. కేవలం క్రిమికీటకాదులకి పశుపక్షాదులకు ఆహారం ఇవ్వడానికి మాత్రమే వస్తున్నారు. అదే ఆయన ధ్యేయం. నేను నిజంగా ఇలాంటి మనుషులు ఉంటారా అని ఆశ్చర్యపోయాను. తెలియని అనుభూతికి గురయ్యాను. ఇదే రొటీన్ అయింది 365 డేస్. ఒకరోజు అక్కడ ఒక ఆమె అడుక్కుంటుంటే ఆయన సంచిలోంచి ఒక బన్ తీసి ఆమెకి ఇచ్చి ముందుకు వెళ్ళారు. నేను చూస్తూనే ఉన్నాను. ఆమె అతను వెళ్ళిపోగానే ఆ బన్ని చెట్లలోకి విసిరిగొట్టింది. పాపం ఆయనకి ఇదేమీ తెలియదు. తన పనిలో తను వెళ్ళిపోయాడు. నేను ఆ బిచ్చగత్తెను అడిగాను, ఎందుకు అలా పారేసావు, తప్పు కదా అని. దానికి ఆమె, నాకు అది ఇష్టం ఉండదు అంది. నాకు చాలా కోపం వచ్చి, ఇష్టం లేకపోతే తీసుకోకమ్మా, ఒకవేళ తీసుకున్నా అలా పడేయకూడదు, తినే పదార్థాలు కుక్కలకు పెట్టు, నీలాంటి వాళ్ళకి ఇవ్వు అని చీవాట్లు వేశాను. అప్పటికే ఆయన చాలా దూరం వెళ్ళిపోయారు, అన్ని జీవాలకి ఆహారం అందిస్తూ. నేను పరుగు పరుగున వెళ్ళి ఆయన్ని అందుకొని, సార్ మీతో ఫోటో తీసుకోవచ్చా అని అడిగాను. ఎందుకమ్మా అని ఆశ్చర్యంగా అడిగారు. ఆయనకి తెలుగు రాదు. ఆయన మాతృభాష హిందీ అంట. నాకు వచ్చురాని హిందీలో నా భావాన్ని ఆయనకి కమ్యూనికేట్ చేయగలిగాను. మీ సేవ నేను రోజూ చూస్తున్నాను సార్, మీరు ఒక అద్భుతం అని అంటుండగానే ఆయన అన్నారు, అమ్మా ఇది నా గొప్పతనం కాదు, దేవుడు నా చేత ఇలా చేయిస్తున్నాడు. సంకల్పం ఆయనది. నాకన్నా ఎక్కువగా దాన ధర్మాలు చేసేవాళ్ళు ఉన్నారు లోకంలో. ఎందరో మహానుభావులు ఉన్నారు. మా నాన్నగారు చెప్పారమ్మా, నీ సంపాదనలో 60% నువ్వు ఖర్చు పెట్టుకో, మిగిలిన 40% దానం చెయ్యని. అదే నేను ఫాలో అవుతాను. నేను మా నాన్నగారిని అడిగాను, ఒకవేళ నా దగ్గర 2 బ్రెడ్ స్లైసెస్ ఉండి నేను నా బిడ్డ తినాల్సి వస్తే ఏం చేయాలి అని. ఆయన అన్నారు, అందులో 60% తిని మిగిలింది ఎవరికైనా పెట్టు అని. నేను అదే ఫాలో అవుతున్నాను. ఈ బుల్లి చీమలకి, పురుగులకి, మిగిలిన జీవాలకి ఆహారం ఎలా అమ్మా, వాటికి దేవుడు నా ద్వారా అందిస్తున్నాడు. నేను నిమిత్త మాత్రుడిని చెప్పి ముందుకు వెళ్ళిపోయారు తన పనిలో గబగబా. మన మధ్య గుర్తింపు లేకుండా ఎంతో మంచి పనులు చేసే గొప్ప వ్యక్తులు ఎంతో నిరాడంబరంగా జీవిస్తున్నారో కదా. వాళ్ళు ఏదీ ఆశించడం లేదు. 5 రూపాయలు దానం చేసి 100 మందికి చెప్పే వాళ్ళు ఉన్నారు. దానం చేస్తూ ఫోటోలు తీయించుకొని పబ్లిసిటీ చేయించుకునే వాళ్ళు ఉన్నారు. రోడ్డు మీద అర్ధరాత్రి ఒక వ్యాన్లో దుప్పట్లు వేసుకొని రోడ్డు సైడ్ పడుకున్న వాళ్ళ మీద దుప్పట్లు కప్పుకుంటూ కామ్గా వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు. ఒక ఆయన వేడివేడిగా పొంగలు వడ్డించి పెద్ద క్యాన్లో పెట్టుకొని పార్కు బయట గేటు దగ్గర కూర్చొని అక్కడ ఉన్న బీదా బిక్కి అందరికీ ఆకులో పొంగలు వడ్డించి పచ్చడి వేసి ఇవ్వడం కూడా నేను చూశాను. సాటి మనుషులకు సేవ ఒక ఎత్తు, కానీ ఈ మూగజీవాలకు ఆహారం అందించడం ఒక ఎత్తు. నేను ఆయనతో మాట్లాడడం ఒక మర్చిపోలేని అనుభవం. ఇలాంటి వాళ్ళకి నమస్కరించడం తప్ప ఏం చేయగలం. ఆయనతో ఫోటో నాకు ఒక పెద్ద సెలబ్రిటీతో ఫోటో తీయించుకున్నంత విలువైనది.